చాలా బాగుంది బ్రో. లాస్ట్ 30 మినిట్స్ చాలా ఎమోషనల్గా చాలా బాగా తీశారు. ఎంత బాగా తీశారంటే చందు మొండేటి గారి డైరెక్షన్ ఆల్రెడీ ప్రేమం ఇవన్నీ ప్రూవ్ అయింది. ఇందులో ఇంకా బాగా చూపించారు. నాగ చైతన్య గారిని చాలా బాగా చూపించారు, చాలా కొత్తగా చూపించారు. పర్ఫార్మెన్స్లో చాలా స్కోప్ ఉంది. అంటే ఒక లవ్ స్టోరీని, రియల్గా జరిగిన స్టోరీని ఇంత లవ్ స్టోరీ విధంగా తీసుకెళ్లడము అంటే మనకి ఎప్పుడైనా డాక్యుమెంటరీ వైజ్ అయిపోతుంది ఇట్లాంటి లవ్ స్టోరీస్ తెలిసిన స్టోరీని తీయడము. కానీ ఇంత లవ్ స్టోరీని ఇంత బాగా చూపించడం, లాస్ట్ 30 మినిట్స్ అయితే చాలా బాగా తీశారు. చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. ఒక సర్టెన్ పాయింట్లో నాగ చైతన్య గారు ఒక ఏడుస్తూ పర్ఫామ్ చేస్తారు. ఆ ఏడుస్తూ పర్ఫామ్ చేసి ఎవ్రీవన్ ఏడుస్తాడు. ఆ లెవెల్ పర్ఫామ్ చేశాడు. ఎందుకంటే సాయి పల్లవి గారు లాంటి పర్ఫార్మర్ పక్కన ఉన్నప్పుడు, ఆల్రెడీ ప్రూవన్ యాక్టర్ తను, అంత ప్రూవన్ యాక్టర్తోని మ్యాచ్ చేసి పర్ఫామ్ చేయడం నాగ చైతన్య గారికి చాలా చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే లాస్ట్ 30 మినిట్స్ ఈజ్ వెరీ క్రూషియల్ మూవీకి. అదే మూవీని చాలా హైలైట్ చేసింది. అంతకు ముందంతా కొంచెం నార్మల్ ఉన్నట్టు అనిపించిన లాస్ట్ 30 మినిట్స్ చాలా బాగా తీశారు. దుల్లగొట్టేస్తామని చెప్పాడు కదా, తన పర్ఫార్మెన్స్తోనైతే దుల్లగొట్టేశాడు. నాగ చైతన్య ఎలివేట్ ఈ తండేల్ ముందు తండేల్ తర్వాత, ఇప్పుడు చిరంజీవి గారికి ఖైదీ ఎలాగనో నాగ చైతన్య గారికి తండేల్ మూవీ అంత బాగా పేరు వస్తుంది. అందరికీ చాలా బాగా నచ్చుతుంది మూవీ. సాంగ్స్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ లవ్ స్టోరీకి డిఎస్పీ గారు ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ మూవీతో ఇంకా మళ్ళీ ప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక సర్టెన్ పాయింట్లో మూవీ నేమ్ బుజితలి అని పెట్టింటే బాగుండు అనిపించింది. సో అన్ని వేరియేషన్స్తోని మ్యూజిక్ ఇచ్చాడు. ఒక సాడ్ వర్షన్ ఇచ్చాడు, ఒక హీరోయిన్ వర్షన్ ఇచ్చాడు. అండ్ మూవీ మ్యూజికల్లీ చాలా బాగుంది. అందరికీ మ్యూజికల్గా బాగా నచ్చుతుంది. ఇంకా మూవీ సినిమా ప్లస్ పాయింట్ వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ, వాళ్ళిద్దరు విడిపోయినప్పుడు ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, దెన్ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఏంటి అనేది మొత్తం మూవీ యాక్చువల్ క్రక్స్ మెయిన్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ అనేది మెయిన్ పాయింట్. సో అది ఎట్లా గ్రో అయింది, ఎట్లా విడిపోయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన స్ట్రగుల్స్ ఏంటి, తర్వాత పాకిస్తాన్లో వాళ్ళు ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, మళ్ళీ తర్వాత ఎలా కలుసుకుంటారు అనేది మెయిన్ స్టోరీ. చాలా ఇంప్రూవ్ అయ్యాయి, బాగున్నాయి. కలెక్షన్స్ అంటే చెప్పలేం, బట్ సినిమా అయితే బాగుంది. సార్ నాగ చైతన్య దుల్లగొట్టేస్తున్నారు కదా, దుల్లగొట్టారంటారు పర్ఫార్మెన్స్? యాక్టింగ్ యాక్టింగ్ బాగుంది, న్యాచురల్గా చేశారు. మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్. దేవిశ్రీ బ్యాక్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బుజ్జితల్లి సాంగ్స్ బాగుంది. ఐలెస్ సినిమా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ చింపేసిండు. మళ్ళీ దేవిశ్రీ బ్యాక్ వచ్చేసింది సినిమా. సూపర్. చాలా బాగుంది. సాయి పల్లవి యాక్టింగ్ బాగుంది, డ్యాన్స్ బాగుంది. సాయి పల్లవి యాక్టింగ్ సూపర్. ఫస్ట్ హాఫ్ జర మామూలుగా ఉంటుంది, సెకండ్ హాఫ్ సూపర్ ఉంది సినిమా. క్లైమాక్స్ బాగుంది. లాస్ట్లో చూపించారు అంటే రియల్ లవ్ స్టోరీ అట, ఒక వన్ ఆఫ్ ద స్టోరీ అట. కానీ ఓవరాల్గా సినిమా హిట్ అండి, అందరు చూడొచ్చు. ఓకే, బాగానే ఉంది. రేటింగ్ 5కి 4 ఇవ్వచ్చు అండి, 4.5 ఇచ్చు. 10కి 9 ఇవ్వచ్చు, 5కి 4.5 ఇవ్వచ్చు. తెలిసింది కదా, యాక్టింగ్ బాగా చేసింది కదా, చాలా బాగా చేసింది సినిమాలో కూడా. నా చేత కూడా చాలా బాగా చేశాడు. సో ఓవరాల్ డైరెక్టర్ చాలా నీట్గా తీశాడు సినిమా. బాగుంది సినిమా. ఇప్పుడు నా చేతనే పడ్డ మంచి హిట్. ఇప్పుడు సాంగ్స్ చెప్పేదే ఉందండి, టూ గుడ్, చాలా బాగుంది, ఎక్సలెంట్. సినిమాలో ప్లస్ పాయింట్ అంటే ఏం చెప్తారు? లవ్ స్టోరీ, క్లైమాక్స్ ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా? ఇంట్రెస్టింగ్ మూవీ అంతా బాగుంది.